వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేణుస్వామి పూజలు. పాలకుల నిర్లక్ష్యం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ ట్యాంక్ పై ఎక్కి రైతులు నిరసన. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతు నిరసన తెలిపారు. మంత్రి పొంగిరెడ్డి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినారు రైతులు. పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి చస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎక్కడం జరిగింది. దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన మాటకే అధికారులు పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్ ఇవాళ రేపు ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఆయన జైన్ సంవత్సరం అయింది. మా 7 ఏళ్ల నుంచి రేపు ఇవాళ రోజు అసలు వచ్చి ఏం చేస్తున్నారో లేని వాళ్ళకి ఇచ్చిరు, ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ఉంది, ఎమ్మటే గంటల పాస్బుక్ ఇవ్వచ్చు. 7 ఏళ్ళ తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. లేని పక్షంలో ఈ మందు దాగి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలం బుద్రావుపేట గ్రామంలో శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేణుస్వామి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ముఖద్వార తోరణం భూమి పూజ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు, పట్టణ అధ్యక్షులు పెండం రామానంద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, దుగ్గొండి మండల అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి, నర్సంపేట అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, మండల యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చంద్రామిరణ్యాం లక్ష్మీ జాతవేదో మావహ కామావహ జాతవేద లక్ష్మీ మనకాపినే నిత్యామిరణ్యాం వరదగంధే శాలిహన్మరాట్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్థ ఈశాన్య ప్రదేశే కృష్ణాగ్ర మధ్య ప్రదేశే హరిహరస్వనిదాసాంద్రగచాంద్రమానిన క్రోధే నామ సంవత్సరే దక్షిణ ఉత్తరాయణే వాం త్రే ఈశ్వర ఋతుభామాగమాసే శుక్లపక్షే ఇంధువాత్రే నక్షత్రే శుభకరణ ఏవం నిషేడాం శుభజితో శ్రీమాన్ హరి ఓనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వార ఆర్చి మండప నిర్మాణ దేవతాభ్య నమః. హరి దేవేవాద్వంద దేవాత్తా విశ్వరూపః వచవాదంతే దానమంత్రేషు మూర్ఛంతః జైనుర్వాగస్మన్స్తేతః అయం ముహూర్త సమర్థాస్తః. అందరు ఇక్కడ ఏంటి ధనానాం త్వాం గణపతమే కవే కవేనాపమశ్రవచ్చం జ్యేష్ఠరాజా బ్రాహ్మణాత్పదః ఆనందాత్మనాత్ర మహాగణాధిపతితాభిర్మః. హరి ఛాయామే ధ్యానం ఆవాహయామే ఆవాహనం మాతలం పాదయోపాద్యాం ఆస్తే ఆద్యం ముఖే ఆచమనీయాంధ్రాం శుద్ధోదకస్నానాంధ్రాం. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్లో ఉన్న ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్, వ్యవసాయం, సహకార శాఖ రాజశేఖర్, ఏపీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, సెరికల్చర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డాక్టర్ శేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు. ముందుగా అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఫంక్షన్ హాల్లో 13 స్టాల్స్ ని ఏర్పాటు చేయగా స్టాల్స్ ని మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్, వ్యవసాయం, సహకార శాఖ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలైట్ బయోటెక్నాలజీస్, సినాగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ గ్రీన్ సంకల్ప్ రిటైల్ స్టోర్, రామా డ్రిప్ సిస్టమ్స్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, బాయర్ క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్, జీఎం పవర్ సిస్టమ్స్, ఎకోజెన్ సొల్యూషన్స్,
సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇఫ్కో ఫసల్, మొబిటిక్ వైర్లెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్స్పీప్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు తమ ఉత్పత్తుల స్టాల్స్ ను నందు ప్రదర్శించగా వారి ఉత్పత్తులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్ర మండలం వెంకటాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో వైద్యాధికారి ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో బాల్య వివాహాలను అరికట్టాలి అనే నినాదంతో ర్యాలీని నిర్వహించడం జరిగింది. లింగ వివక్షతపై, బాల్య వివాహాల రద్దుపై ఆరోగ్య విద్యా బోధకులు పర్వీన్ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు సరైన వివాహ వయస్సు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కవిత, ఆది లక్ష్మమ్మ, అంగన్వాడీ కార్యకర్త పెద్దక్క, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.